Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో డియర్ స్టూడెంట్స్, మీకందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ శ్రీనివాస అకాడమీ యాప్లో ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక సెపరేట్ కోర్సు డిజైన్ చేయండి సార్, మాకు స్కూల్ సిలబస్తో పెద్దగా అవసరం లేదు, లేదా స్కూల్ సిలబస్ మేము తరోగా నేర్చుకున్నాము, లేదా మేము చాలా రోజుల నుండి స్కూల్లో వర్క్ చేస్తూ ఉన్నాము, ఇంటర్మీడియట్ సిలబస్ మీదనే కొంచెం క్లారిటీ లేదు, ఏపీడిఎస్సిలో ఇంటర్ సిలబస్ కీలకం కాబట్టి ఫుల్ కోర్స్ కాకుండా ఓన్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఒక కోర్సును తయారు చేయండి అని ఎక్కువ మంది అడగడం జరిగింది. సో దానికోసమనే ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్తో 999 రూపీస్తో 1 year వ్యాలిడిటీతో కోర్సుని లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం అదే. చూడండి, డైలీ న్యూస్ పేపర్లో కానీ రకరకాల యూట్యూబ్ ఛానల్లో కానీ రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి, టెట్ అండ్ డిఎస్సి, లేకపోతే టీఆర్టీ ఈ 10 daysలో వస్తుంది, కొంతమంది అయితే డేట్స్తో సహా చెప్పి ఈ డేట్న వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఆ న్యూస్తో చాలామంది అభ్యర్థులు గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఓకే, నా విన్నపం ఏమిటి అంటే ఆ న్యూస్ ఏవి పట్టించుకోకండి. మీరు రోజంతా వాటి గురించి ఆలోచించడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి డ్యూరేషన్ ఏమీ తగ్గదు, పట్టించుకుంటే తగ్గదు, పట్టించుకోకపోతే ఆ డ్యూరేషన్ పెరగడం అంటూ జరగదు. ఇదైతే వెరీ క్లియర్. సో నోటిఫికేషన్ రావడం అనేది కంపల్సరీ, అదొక్కటే నమ్మండి. అది ఏ టైంలో వచ్చినా మనము సిద్ధంగా ఉండాలి. ఓకే, సో ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నోటిఫికేషన్ డేట్తో మీకు సంబంధం లేదు, మీ లక్ష్యం ఒక్కటే, ఈ నోటిఫికేషన్ తర్వాత మీరు స్కూల్ అసిస్టెంట్లుగా ఉండడం. అది టార్గెట్ పెట్టుకోండి. నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరిగింది అంటే మీ డిసిగ్నేషన్ స్కూల్ అసిస్టెంట్ అయి ఉండాలి, అదొక్కటే టార్గెట్. సో దానికోసము మన ప్రయత్న లోపము ఉండకూడదండి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదండి. 1 hour టైం కూడా చాలా వాల్యుబుల్. అందుకని సో అనవసరంగా అలాంటి వదంతులను పట్టించుకొని సో మనం డిస్టర్బ్ అవుతూ మన ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ అయ్యేటట్టుగా ఉండకూడదు. సో 1 thing ఈజ్ వెరీ క్లియర్. 1 month తర్వాత పెట్టనివ్వండి ఎగ్జామ్, 2 months తర్వాత పెట్టనివ్వండి, 6 months తర్వాత పెట్టనివ్వండి, మనము తరోగా రాయడమే టార్గెట్. ఇది మనని ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అనవసరంగా ప్రతి న్యూస్కి రియాక్ట్ అవుతూ, న్యూస్ పేపర్లో కూడా పెద్దగా రావట్లేదండి, రకరకాల యూట్యూబ్ ఛానల్లో రకరకాల వ్యక్తులు రకరకాల కథనాలు, దానివల్ల వాళ్ళకేమొస్తుందో నాకు తెలియదు. స్టూడెంట్స్ని గందరగోళానికి గురి చేస్తూ, అస్తవ్యస్తంగా తయారు చేస్తూ, ప్రిపేర్ అయ్యే వాళ్ళని డిస్టర్బ్ చేయడం తప్ప మరొకటైతే కాదండి. ఓకే, దయచేసి అలాంటి విషయాలని పెద్దగా పట్టించుకోకండి. అది వారి వ్యక్తిగతం, అది యూనివర్సల్ న్యూస్ అయితే కాదండి. మీకు న్యూస్ పేపర్లో వచ్చే న్యూసే ప్రామాణికంగా తీసుకోండి. సో దానిని బట్టే మన ప్రిపరేషన్ లెవెల్స్ ఆ రేంజ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఎప్పుడు ఎగ్జామ్ వచ్చినా మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదొక్కటే నేను చెప్పే పాయింట్. దానికోసము ఎంత లేట్ అయితే అంత పాజిటివ్గా థింక్ చేయండి. అంతకుమించి మనం చేయగలిగేది ఏం లేదు కదా. మనం బాధపడడం వల్ల రేపే ఎగ్జామ్ కండక్ట్ చేయరు కదా. లేట్ అవుతున్న దాన్ని పాజిటివ్గా తీసుకొని అడ్వాంటేజ్గా మలుచుకోండి. దాన్ని అదొక అద్భుతమైన అవకాశం లాగా తీసుకోండి. ఇంకా ఎక్కువ మోడల్స్ ప్రిపేర్ కండి, లేదా ఎక్కువసార్లు రివిజన్ చేసుకోండి, చేసిన క్వశ్చన్ని డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నించండి.
బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడం మానేసేయండి. దాన్ని కాన్సెప్చువల్గా చేసే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి. ఇది కదా మనం చేయాల్సిన పని. సో ఆ విషయాలన్నీ మర్చిపోయి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్, చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ నేను ఒక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాను. ఏ టాపిక్ ఎప్పుడు చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏది చదవాలి, నేను అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేకపోతున్నాను నా ప్రిపరేషన్ని. ఎలా సార్, ఒకసారి ప్లాన్ చెప్పండి అంటున్నారు. ఆ ప్లానే మన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ అండి. మన టెస్ట్ సిరీస్ షెడ్యూలు కరెక్ట్గా ఎగ్జామ్ టైం వరకు అన్ని టాపిక్స్ థరోగా కంప్లీట్ అయ్యేటట్టుగా డిజైన్ చేయబడింది. సో ఏప్రిల్ 10th నుండి మ్యాథమెటిక్స్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ ఒక ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో బ్లైండ్గా మన కంటెంట్ టెస్ట్ సిరీస్ ఫాలో అయినా సరే మీ ప్రిపరేషన్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. నేను ఎగ్జామ్ వరకు అన్ని టాపిక్స్లో నుంచి అన్ని మోడల్స్, అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టుగా టెస్ట్ సిరీస్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. సో బ్లైండ్గా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫాలో అవుతూ టెస్టులు అటెంప్ట్ చేస్తూ, మన దగ్గరే కాదు ఎక్కడైనా సరే మన షెడ్యూల్ ఫాలో అవుతూ వేరే దగ్గర టెస్టులు అటెంప్ట్ చేసినా అభ్యంతరం ఏమీ లేదండి. మీరు బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదించడమే కావాలి నాకు. మన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫాలో అవుతూ మన టెస్టులు రాసినా పర్లేదండి, లేదా వేరే వాళ్ళది రాస్తూ టైం ఉన్నప్పుడు మనది రాసినా పర్లేదండి. సో అది ఒక మీ ప్రిపరేషన్ ప్లాన్కి కరెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం. ఏ టైంలో ఏ టాపిక్ చదువుకోవాలి, ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి అన్ని టాపిక్స్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క రిజర్వ్ డే ఉంటుంది. నాకు తెలిసి ఒక టాపిక్కి మధ్యలో ఒక రిజర్వ్ డే మోర్ దెన్ ఎనఫ్ అండి, అంతకు మించి అవసరం కూడా లేదు. నేను అందులో నుంచి 30 మోడల్స్ పికప్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, బయట నుండి ఇచ్చే క్వశ్చన్స్ కావచ్చు, నేను ఓన్గా ఇచ్చే క్వశ్చన్స్ కావచ్చు. ఓకే, సో 30 మోడల్స్ మనం అక్కడ ఎగ్జామ్లో కండక్ట్ చేసుకుంటున్నాము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము, మళ్ళీ వీడియోస్ ఇస్తున్నాము, పీడిఎఫ్ ఇస్తున్నాము. సో బ్లైండ్గా టెస్ట్ సిరీస్ ఫాలో అయినా మీ సిలబస్ ఫినిష్ అవుతుంది. సో మీ సిలబస్ ఫినిష్ చేయడానికి ప్లాన్ కోసమైనా టెస్ట్ సిరీస్ ఫాలో కావడం అనేది ఉత్తమం అండి. సో ఈ విషయాలు నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము ఎస్పెషల్లీ ఏపీడిఎస్సికి, ఎందుకంటే కంప్లీట్గా ఇంటర్మీడియట్ సిలబస్ తెలంగాణ డిఎస్సికి లేదు, కొన్ని టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏపీడిఎస్కి మాత్రము ప్రతి చిన్న టాపిక్ను వదలకుండా ఇంటర్మీడియట్లో ఉన్న అన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో చాలామంది మాకు సపరేట్గా ఇంటర్ సిలబస్ కోర్స్ ఏదైనా ఉంటే అమౌంట్ తగ్గించి పెట్టండి అన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 1,999 జస్ట్ 999, దీనికి 1 year వ్యాలిడిటీ అండి. సో ఇది 1 year వ్యాలిడిటీ కోర్స్. ఈవెన్ మీకు ఎగ్జామ్ తొందరగా కండక్ట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవడానికైనా 1 year పాటు మీ దగ్గరే ఉంటుంది కోర్సు. సో ఇది లాంచ్ చేయడం జరిగిందండి. చాలామంది విద్యార్థుల కోరిక మేరకు ఈ రోజు నుండి మనకి యాప్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఇక మిగిలిన కోర్సులు కూడా జస్ట్ ఒక లుక్ వేద్దామండి. నేను ఇంతకుముందే చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అయితే ఈ రెండండి. ఎందుకంటే ఎక్కువ మంది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కంటెంట్ కంటే టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించి ఉంటుంది. అందుకని ఎక్కువ మంది తీసుకున్న కోర్సులు ఈ రెండండి. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఓన్లీ 999. ఇక్కడైతే మనకు ఆల్రెడీ ట్రిగనామెట్రీ అండ్ ప్రజెంట్ అయితే క్యాలిక్యులస్కి సంబంధించిన ఇది 999 కాదండి, 499
ఇక్కడ ఆల్రెడీ మనకు ట్రిగనామెట్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఇది రన్నింగ్లో ఉందండి. సో మీరు ఈరోజు కోర్సు పర్చేస్ చేసినా కూడా ఈ ట్రిగనామెట్రీలో కంప్లీట్ అయిన ప్రతి టెస్ట్ని అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 10 టాపిక్ వైజ్ టెస్టులు, ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 380 క్వశ్చన్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో నుండి వివిధ మోడల్స్, బయట నుండి వివిధ మోడల్స్, నేను సొంతంగా ఇచ్చిన క్వశ్చన్స్, ఇవన్నీ 380 క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో సహా ఇవ్వడం జరిగింది. సో అదే ప్రాసెస్లో ఇప్పుడు క్యాలిక్యులస్లో కూడా ప్రతి టాపిక్ నుండి 10 టాపిక్స్ నుండి 10 × 30 300 క్వశ్చన్స్, ఒక గ్రాండ్ టెస్ట్ 80 క్వశ్చన్స్, ఇక్కడ కూడా 380 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ పీడిఎఫ్ రాబోతున్నాయండి. సో ప్రజెంట్ ఈ 2 యూనిట్లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే వేయడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తే దానిని బట్టి షెడ్యూల్ మార్చాల్సి ఉంటుంది. అందుకే ఈ 2 యూనిట్లకు సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ 10th నుండి, అంటే నిన్నటి నుండి ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ 10th రోజు ఫ్రీ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి టెస్ట్ కూడా 40 బిట్స్తో ఉంటుంది. ఇలా 10 ఇండివిజువల్ టాపిక్ వైజ్ టెస్ట్స్ 400 బిట్స్, మరో 10 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఇవి కూడా 40 బిట్స్ తోటి 400 బిట్స్, టోటల్ 800 బిట్స్కి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇవి 20 ఎగ్జామ్సే కాదండి, మీ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు మళ్ళీ టెస్టులు కండక్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 2000 బిట్స్ మీ ప్రాక్టీస్ రూపంలో కానీ టెస్ట్ సిరీస్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ 6000 బిట్స్ యాప్లో కానీ, మన వీడియోస్ రూపంలో కానీ, పీడిఎఫ్స్ రూపంలో కానీ, టెస్ట్ రూపంలో కానీ, గ్రాండ్ టెస్ట్ రూపంలో కానీ ఆల్మోస్ట్ మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి శ్రీనివాస అకాడమీ యాప్ నుండి దాదాపుగా 6000 బిట్స్ మీరు సాల్వ్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ కంటెంట్ ఫుల్ కోర్సు, ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్సు 1999, ఇక్కడ కూడా 1999, 1 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, 1 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ 1999తో ఇక్కడ కంప్లీట్ స్కూల్ లెవెల్ సిలబస్, ఇంటర్ లెవెల్ సిలబస్ వస్తుందండి ఈ 2 కోర్సుల్లో. ఇక ఇవే కోర్సులు మాకు 1999 అవసరం లేదు సార్, 1 year వ్యాలిడిటీ అవసరం లేదు, టెస్ట్ సిరీస్ అవసరం లేదు, కంటెంట్ మాత్రం కావాలి అంటే సేమ్ ఏపీడిఎస్సి ఫుల్ కోర్సు 999 4 months నో టెస్ట్ సిరీస్, టీజీడిఎస్సి 1999లో ఏదైతే కంటెంట్ వస్తుందో అదే కంటెంట్తో 999 4 months నో టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరిగిందండి. ఇక మెథడాలజీ ఫుల్ కోర్సు 999 4 months వ్యాలిడిటీ నో టెస్ట్ సిరీస్, మెథడాలజీ ఫుల్ కోర్స్ సేమ్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ కూడా, ఫుల్ కోర్స్ 1399 1 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఇది కంటెంట్ అండ్ మెథడాలజీ గురించి. ఆ తర్వాత యూనిట్ వైజ్ కోర్సెస్ తెలంగాణ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ట్రిగనామెట్రీ మాత్రమే కావాలి అంటే 999 1 year వ్యాలిడిటీ. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్లో
ఈ ట్రిగనామెట్రీ కూడా వస్తుంది మీకు. కోఆర్డినేట్ జామెట్రీ 999 1 year వ్యాలిడిటీ, క్యాలిక్యులస్ 999 1 year వ్యాలిడిటీ, వెక్టర్ ఆల్జీబ్రా 499 1 year వ్యాలిడిటీ. ఇవి కొద్ది రోజులు మాత్రమే ఈరోజు లాంచ్ చేసిన కోర్సు అందుబాటులో ఉంటుందండి. ఎందుకంటే సపరేట్ యూనిట్ వైజ్ కోర్సు పర్చేస్ చేయాలన్నా 999 ఉంటుంది మీకు. నాకు స్కూల్ సిలబస్తో పని లేదు, టెస్ట్ సిరీస్తో పని లేదు, వ్యాలిడిటీ ఎక్కువ కావాలి అంటే కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్తో 999 1 year వ్యాలిడిటీ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ కోర్సు కావాలి అంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆఫర్ని అవైల్ చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు కండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.